దగ్గర కొంచెం ఇష్యూ అయింది. లైక్ మేము తీసుకొచ్చిన బ్యాగేజ్ ఎలా ఉండదు అది అన్నారు. అంట మనం దగ్గర ఉన్నట్టున్నారు. గుమ్మెలు ఎక్కేద్దాం. సన్ రైజ్ కనిపిస్తుంది. అది నేను ఇంకా ఫుల్గా సన్ రైజ్ చూపింది అనుకున్నా. ఎందుకంటే వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది క్లౌడ్స్ పై నుంచి సన్ రైజ్ చూస్తుంటే అటు అరౌండ్ 4.5 hours 5 hours మనకి విండోలోంచి ఇదిగో ఈ వ్యూ అయితే కనిపించింది. చూసారు, ఇది మొత్తం సీ మీద ఫ్లోట్ అవుతున్న ఒక సిటీలా కనిపిస్తుంది. అవతల సీ ఉంది, మధ్యలో ఇదని చెప్పి రోడ్డు అదే ఇది. అండ్ ఒక ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది, చూసారు లెఫ్ట్ సైడ్. హబీబీ, వెల్కమ్ టు బహ్రెయిన్. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిష్ తేజస్ వరల్డ్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట ఇది. ఎక్కడికి వెళ్తున్నా అన్నది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే అందరూ ఏదో ఊహించుకుంటారు, ఎక్కడ యూఎస్, లండన్, దుబాయ్ ఉన్నాయి. బట్ మనం వెళ్ళేది బహ్రెయిన్. బహ్రెయిన్ ఎలా ఉండేది అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో గోవా ఎలాగో అక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో బహ్రెయిన్ అలాగా. ఇక్కడ స్పెషాలిటీ ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని కవర్ చేసుకుంటాం. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మనం బైక్ అయితే తీసుకెళ్ళాము, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. సో కార్ కూడా డ్రైవ్ చేయలేను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదంటే మా వాళ్ళు తీసుకెళ్ళిన చోటుకి వెళ్ళి అక్కడ నుంచి బ్లాగ్ చేయడమే. సో స్పెషల్స్ ఏమన్నా సరే నేనైతే నెక్స్ట్ బ్లాగ్ నుంచి అయితే అన్ని ఇంక్లూడ్ చేస్తా. సో మిస్ అవ్వకుండా చూడండి, మంచి క్రేజీగా ఉండబోతుంది బ్లాగ్. ఈ సిరీస్ అయితే బహ్రెయిన్ సిరీస్. హలో అగైన్, మనమైతే లోపలికి వచ్చాం, లాంజ్లోకి ఎంటర్ అయ్యాం. బట్ ఏంటంటే లాంజ్లో డ్రింక్స్ తప్ప ఫుడ్ అయితే అలవలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు. నేను చూసుకుంటే మంది అవుతున్నారు బ్లాగ్ చేస్తున్నా అని చెప్పి. అయినా సరే మనం ఏమాత్రం భయపడకుండా బ్లాగ్ చేసుకుందాం. డ్రింక్స్ మాత్రం ఎప్పుడు ఓపెన్లో ఉంటాయంటే ఫుడ్ మాత్రం లేట్ అవుతుంది. యాక్చువల్ ఏమైందంటే లోపలికి వచ్చేటప్పుడు లగేజ్ దగ్గర కొంచెం ఇష్యూ అయింది. లైక్ మేము తీసుకొచ్చిన బ్యాగేజ్ ఎలా ఉండదు అది అన్నారు. ఒక 10 minutes అది డ్రామా చేసి మళ్ళీ వాళ్ళు ఎలా చేశారు. అక్కడ కొంచెం టైం వేస్ట్ అయిందనమాట. ఫుడ్ అయితే ఇంకొక 20 minutes టైం పడుతుంది అంటున్నారు. ఫుడ్ ఓపెన్ అవుతుందంట. లాంజ్ అయితే ఇది ఖాళీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా, ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ ఎంత 4:10 అలా అవుతుంది అనమాట. అండ్ మన ఫ్లైట్ టైమింగ్స్ అయితే 5:50కి ఫ్లయింగ్ టైము. లాంజ్ అయితే ఓపెన్ అయింది. ఫుడ్ ఒకసారి ఎలా ఉందో చూద్దామండి. ఫాస్ట్ ప్యాసింజర్స్ అంట, మనం దగ్గర ఉన్నట్టున్నారు. గుమ్మెలు ఎక్కేద్దాం. ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ నా సీట్లో వేరే వాళ్ళు కూర్చున్నారు. బట్ ప్రాబ్లం లేదు, మొత్తం ఫ్లైట్ అంతా ఖాళీగానే ఉంది. అండ్ నాకు ఇది నార్మల్ మన డొమెస్టిక్ ఫ్లైట్ లాగా అంత డిఫరెన్స్ ఏం తెలియట్లే నాకు. ఓన్లీ థింగ్ ఏంటంటే లైక్ ఎదురు ఇక్కడ డిస్ప్లే ఒకటి ఇచ్చారు. ఇందులో మన మూవీస్ కానీ లైక్ మ్యూజిక్ వినొచ్చు అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఇందులో. యాక్చువల్లీ ఫ్లైట్ వెళ్ళి మ్యాప్స్ కూడా చూడొచ్చు, బట్ ఇది సరిగ్గా పనిచేయట్లా. నేనైతే వెనక్కి వచ్చి ఇదిగో ఈ వింగ్ పక్కని ఈ విండో సీట్ అయితే తీసుకున్నా. అండ్ రికార్డ్ చేయడానికి అది కొంచెం బాగుంటుంది. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది మంది. ఆల్మోస్ట్ తెల్లారిపోయింది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసారా, సన్ రైజ్ కనిపిస్తుంది. అది నేను ఇంకా ఫుల్గా సన్ రైజ్ చూపింది అనుకున్నా. ఎందుకంటే వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది క్లౌడ్స్ పై నుంచి సన్ రైజ్ చూస్తుంటే అటు. బట్ నేను కంప్లీట్ సన్ రైజ్ చూపిందాం అనేటప్పటికి మన పైలట్ గారు ఫ్లైట్ని కొన్ని రైట్ సైడ్ తిప్పేశారు. సో సన్సెట్ అయితే మన బ్యాక్ సైడ్ అయింది అన్నమాట, ఎయిర్ప్లేన్ బ్యాక్ సైడ్. అది రికార్డ్ చేయడం కొంచెం కష్టం కదా. బట్ స్టిల్ ఈ వ్యూ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇంకా నాకు బోర్ కొట్టి ఇక గేమ్స్ ఉంటాయి కదా, గేమ్స్ ఆడుకుంటా ఉన్నాను అనమాట ఇంక ఇందులో. సో అలాగ టైంపాస్ చేయగా అరౌండ్ 4.5 hours 5 hours మనకి విండోలోంచి ఇదిగో ఈ వ్యూ అయితే కనిపించింది. చూసారు, ఇది మొత్తం సీ మీద ఫ్లోట్ అవుతున్న ఒక సిటీలా కనిపిస్తుంది. టు ఫ్రాంక్ ఇదంతా ఒక చిన్న సిటీలా ఉంది, కానీ కంప్లీట్ కంట్రీ ఇది అనమాట. ఇంకా మొత్తం ఆ చివరి నుంచి చివరికి మొత్తం కలిపి ఇదే కంట్రీ. వెరీ స్మాల్ కంట్రీ ఇది యాక్చువల్లీ బహ్రెయిన్. చూసారు, ఎడ్జ్ కూడా ఎక్కడెక్కడ కట్టేసినట్టున్నారు. అటు ఇటు సముద్రం నుండి మధ్యలో రోడ్డు వెళ్తుంది ఇక్కడ, చూసారు కదా.
సో ఇలాంటి వ్యూ. అండ్ సిటీ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఎల్లోయిష్ ఆర్ శాండ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. డెజర్ట్ మీద వెళ్తే ఎలా ఉంటుందో ఒక డెజర్ట్స్ బిల్డింగ్స్లో కనిపిస్తుంది ఇవన్నీ కూడా. మనమైతే ల్యాండ్ అయిపోయి ఇంకా మన లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాం. ఇక్కడ కన్వేర్ బెల్ట్ నెంబర్ 2 దగ్గర ఉండింది. మన లగేజ్ ఇంక తీసుకుని మనమైతే స్టార్ట్ అవుదాం బయటికి. మొత్తం ఎయిర్పోర్ట్ కూడా ఖాళీగానే ఉండింది ఈరోజు, అదేంటో తెలియట్లా. ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉంది అండ్ మనం వచ్చిన ప్లేన్ కూడా ఖాళీగా ఉంది. సీట్లు అయితే జనం దొల్లారు ఇంకా పడుకోవడానికి. యా మనమైతే ఇంక ఎయిర్పోర్ట్ నుంచి బయటకి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మా అన్న వాళ్ళ కొలీగ్ ఒక అబ్బాయి, తను కూడా హైదరాబాదే, తను మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇవి ట్రాన్స్పోర్ట్ అనుకుంటా. ఇక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఇవి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా ఎయిర్పోర్ట్ కింద వచ్చేసి అరైవల్స్ అండ్ పై దానికి వెళ్తే డిపార్చర్స్. ఇది రైట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ లాట్ ఉండింది. ఇది ఇక్కడ నుంచి బస్సు వెళ్తుంది. ఏసీ మొత్తం అన్నీ కూడా ఏసీలోనే ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చిన ఈ సీజన్ ఓకే అంత వేడి ఉండదు, ఇట్స్ ఫైన్ అనమాట తిరగడానికి. బట్ సమ్మర్లో అయితే అసలు బయటికి రాలేరు, చాలా ఘోరంగా ఉంటుంది ఇక్కడ ఎండ అవన్నీ. అండ్ డ్రైవింగ్ ఇది రైట్ సైడ్ కదా, నాకు ఎదురుకు వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా, లైక్ రోడ్లో రైట్ సైడ్ నుంచి వెళ్ళాలని చెప్పి. అండ్ పైనుంచి మనం చూసాం కదా, అవతల సీ ఉంది మధ్యలో ఇదని చెప్పి రోడ్డు అదే ఇది. అండ్ ఒక ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది చూసారు లెఫ్ట్ సైడ్, స్లో మోషన్ అవుతున్నట్టు భలే కనిపిస్తుంది అక్కడి నుంచి అయితే. ఇదేదో మనకి చెరువులు తవ్వుతారు కదా, అలా తవ్వినట్టు పక్కన పెట్టారు. బట్ రియాలిటీ అయితే అది సముద్రం చుట్టూరు పూర్తి చేసి నేల తయారు చేశారు వీళ్ళు. యాక్చువల్లీ అదంతా కనిపించేది మీకు సముద్రం అనమాట. మొత్తం ఖర్జూర చెట్లు ఇవన్నీ ఉన్నాయి సైడ్. అండ్ బిల్డింగ్స్ అన్నీ కూడా మోస్ట్లీ కూడా శాండ్ కలరే, అంతా కూడా గోధుమ రంగు యూస్ చేశారు వాళ్ళు. ఏంటో లైక్ ఒక డెజర్ట్లో కనిపించాలని ఏంటో. కార్లో ఒక చిన్న ఇష్యూ వచ్చింది, సో అది పక్కా చూస్తున్నాం ఇప్పుడు. ఇది కనిపిస్తుంది కదా, యువతలంతానేమో మొత్తం సముద్రం ఉండింది. అండ్ ఇది కూడా సముద్రమే, వీళ్ళు పూర్తి చేసి సిటీ కట్టుకుంటున్నారు. ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. ఉండే కొలది కొంచెం కొంచెంగా సముద్రం మీద వీళ్ళు సిటీ నిర్మిస్తున్నారు. అండ్ మేము ఆగిన కార్లో కొంచెం ట్రబుల్స్ చాలా ఉన్నాం కదా, ఏంటంటే అందులో కూలెంట్ అయిపోయింది. సో లోపల కూలెంట్ అండ్ వాటర్ కలిపి అదే వేస్తూ ఉన్నాం. అబ్బా సిటీ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడ వర్షం పడిందంట, అది మనోడు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. ఎలా చెప్పాడో మీరే వినండి ఇప్పుడు. హైలైట్ ఏంటి తెలుసా, లంచ్కి ఇంటికి వెళ్ళాను, అన్నం తినేసిన తర్వాత సౌండ్ వస్తుంది. అమ్మ వాళ్ళు ఏమంటారు, పైన ఎవరో జరుపుతున్నారు రా అంటారు. జరుపుడు కాదమ్మా, ఉరుములు వస్తున్నాయండి. 2 సార్లు విన్నారు, 2 సార్లు అంతే అన్నారు. 3ఓసారి పెద్దగా వచ్చింది ఉరుము. అప్పుడు బయటకు వచ్చేస్తే మొత్తం చల్ల గాలి అయిపోయింది అనమాట. అదిగా రోడ్డు మీద కనిపించి వాటర్ కూడా వస్తుందన్నమాట. అబ్బాబా ఈ బిల్డింగ్స్ ఈ ఇల్లు చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది, హబీబీ వెల్కమ్ టు బహ్రెయిన్. చూసారు అన్ని ఇండివిజువల్ హౌస్లు లైక్ శాండ్తో కట్టిన హౌస్లా కనిపిస్తుంది అనమాట, మంచి సాలిడ్వి. అండ్ ఇంటి ముందే పార్కింగ్ అన్నీ కూడా ప్రీమియం కార్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఇండియాలో ఎక్కడో కానీ చూస్తూ ఉంటాం ఒక్కొక్క కారు, ఇక్కడ అలా కాదు, లైక్ ఈక్వల్గా ఉన్నమాట. నార్మల్ కార్స్ ఎన్ని అయితే ఉంటాయో దానికంటే ఎక్కువ చెప్పాలండి ఇంకా ప్రీమియం కార్స్. అండ్ గైస్ ఎదురు మీకు ఒక బ్లూ కలర్ టవర్ కనిపిస్తుంది కదా అన్నిటికంటే హైట్ది, ఇది ఇప్పుడు మన రైట్ సైడ్కి వస్తుంది చూడండి, ఈ అరావ్యూ అని చెప్పి ఆ అపార్ట్మెంట్కి మనం వెళ్ళాలంట. బట్ మనం ఇప్పుడు వెళ్ళింది హైవే అనమాట, ఇటు నుంచి దారి లేదు, దాని ముందు అడగాలి. చూడండి వాళ్ళు ప్రీమియం కార్స్ అన్నీ తీసుకొచ్చి రోడ్డు పక్కన పాడేస్తున్నారు. పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఖాళీ లేదు, మరి డబ్బులు ఎక్కువ అయిపోయినా తెలియదు కానీ వీళ్ళకి రోడ్డు పక్కన పార్క్ చేసిన వదిలేసారు. చాలా బాధ అవుతుంది నాకు ఆరెంజ్ వస్తుంటే నాకైతే. మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. చూడండి అబ్బా మొత్తం అన్నీ కూడా ప్రీమియం కార్స్. నా ఎదురు చూడండి, ఇప్పుడు నిసాన్ స్పోర్ట్స్ కార్ ఒకటి పెట్టారు. ఇది ఎదురు చూసారా, నా ముందు ఒక నిసాన్ కారు పక్కన పార్క్ చేస్తున్నది రోడ్డు పక్కన. అదనే కాదు, ఇవన్నీ కూడా లైక్ నేను వీడియో గేమ్స్లో తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూసిన కార్స్ కాదు ఇవన్నీ కూడా, అన్నిటినీ రోడ్డు పక్కన పడేసి ఉంచారన్నమాట. అండ్ మనమైతే మన అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చాం, కనిపిస్తుంది కదా చాలా బాగుంది. మనమైతే 12th ఫ్లోర్కి వెళ్ళాలి. అండ్ ఇందులో ఏంటంటే కనిపించే 6th ఫ్లోర్స్ కూడా
పార్కింగ్, దాని తర్వాత ఒక ఫ్లోర్ ఏమో మినీ థియేటర్ అండ్ స్విమ్మింగ్ పూల్, దానిపైన ఇంకొక ఫ్లోరు జిమ్ అనమాట. అంటే 8 ఫ్లోర్స్ నాన్ రెసిడెన్షియల్, అందులో మొత్తం పార్కింగ్ కోసం జిమ్కి వీటికి. ఇంకా దాని పైకి వెళ్ళాలి మనం. లోపలికి వెళ్ళి చూద్దాం. అబ్బా, నా ఇయర్బడ్స్ కింద అయితే పాడేశారు సక్సెస్ఫుల్గా. ఓకే, లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు. చాలా హై క్లాస్ ఉండింది ఇదైతే మాత్రం. రిసెప్షన్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది, కిందకి వచ్చి కూర్చునేటట్టు. అదిగో ఇంట్లోకి అయితే వెళ్దాం మనం. వెల్కమ్ హోమ్. ఇదిగో ఇదే మా అన్న వాళ్ళ హోమ్. అండ్ ఉమ్మేచ్చి అనమాట. ఎక్కడి నుంచి వ్యూ ఉందో చూద్దాం పదండి. బాల్కనీ వ్యూ. బాల్కనీ అయితే ఎర్రగా తీసింది అసలు. చూస్తున్నారా ఒక సైడ్ అదంతా ఎదరంతా కూడా సీ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఎదర కొన్ని రిసార్ట్స్ అవి ఉన్నాయి. అండ్ రైట్ సైడ్కి వచ్చేసి సిటీ వ్యూ అనమాట. అండ్ అది కనిపిస్తుంది మీ ఎదరికి. అక్కడ క్రికెట్ అది ఆడుతున్నారు ఈరోజు ఫ్రైడే, ఇక్కడ వీకెండ్ అనమాట. అండ్ ఆ ఎదర కనిపించే ఏరియాలో పార్లమెంట్ ఏదో కడతారంట ఇక్కడ. బ్యారన్ న్యూ పార్లమెంట్ ఏదో కడతారు. అండ్ ఇక్కడ రిసార్ట్స్, జెట్స్కి, యాచ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, బోటింగ్ చేయడానికి ఇవన్నీ కూడా. అబ్బా, మార్నింగ్ వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని అండ్ ఆఫ్టర్ దట్ ఆఫీస్ వర్క్ అవన్నీ ఉంటే అన్నీ క్లియర్ చేసుకున్నాం. ఇంకా నైట్ అయింది, కాసేపు బయటకు వెళ్ళి వద్దాం కదని చెప్పి డిన్నర్కి ఇంకా బయటకు వెళ్దాం స్టార్ట్ అయ్యాం మేము ఇప్పుడు. సో బయటకు వెళ్ళి చూద్దాం నైట్ వ్యూ ఉందో బహ్రెయిన్. ఆ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ చూడండి, లైటింగ్కి వాళ్ళ కలర్స్కి. మార్నింగ్ నార్మల్గా శాండ్ కలర్ వ్యూ అనుకున్నాం కదా, ఈ వైట్ అండ్ శాండ్ కలర్ అయితే అదిరిపోయింది అనమాట నైట్ అయితే. అండ్ మేమైతే ఒక రెస్టారెంట్కి వచ్చాము, ఇది డెక్కన్ రెస్టారెంట్. అక్కడ హైదరాబాద్ ఇది చార్మినార్ ఫోటో కూడా కనిపిస్తుంది కదా మీకు. యా, మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఈ హోటల్ ఓనర్ వచ్చేసి ఓల్డ్ సిటీ అవుతుందంట. సో ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి పెట్టుకున్నట్టు ఎదుర పాకిస్తాన్ ధాన్య రెస్టారెంట్. అండ్ దాని పక్కన ఇంకా వేరే మలేషియన్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ తినేసి వచ్చే దాని పక్కన ఒక లూలు మాల్ కనిపించింది. అండ్ ఇది ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ చాలా చిన్నగా ఉండింది. చూసారు, ఈ స్టోర్ చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే బహ్రెయిన్లో ఇది 10th లూలు మాల్ అంట. అండ్ చిన్నది కూడా. ఆల్రెడీ నేను ఉండేది 10th లూలు మాల్ కట్టారు వీళ్ళు. సామాన్ తీసుకుని ఇది ఇక్కడ రోడ్ మీద పెట్టుకుని కూర్చున్నా నేను. మా అన్నేమో కార్ తీసుకొస్తా వెళ్ళాడు. పార్కింగ్కి అసలు ఖాళీ ఉండొచ్చు, కార్లు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి ఉన్నాయి రోడ్ల పక్కనే. సో పార్కింగ్ ఎత్తుక్కోవడం కూడా కొంచెం ఇబ్బంది. సో ఇంకా డిన్నర్ చేసి కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకుని మేము మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. సో బహ్రెయిన్లో ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది. అండ్ ఇక్కడ బహ్రెయిన్లో నైట్ ఎక్కువ బాగుండిద్ది అనమాట. సో కొన్ని షాపింగ్ మాల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేద్దాం, మిస్ చేయకండి. అండ్ ఇక్కడ చూడండి, అర్ధరాత్రి 1 గంట అవుతున్నా సరే ఇంకా ట్రాఫిక్ అయితే అలాగే ఉంది, వీకెండ్ ఎఫెక్ట్ ఇది. సో గైస్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ మీ సజెషన్స్ అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి.